హలో ఫ్రెండ్స్. మనకి ఇవ్వాళైతే లేటెస్ట్‌గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నుంచైతే పర్మనెంట్‌గా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించి కేవలం మీరు ఇంటర్ పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ పర్మనెంట్ రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు సాలరీ కూడా 50,000 వరకు మీకు పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. అన్ని అలయన్సెస్ కలుపుకున్న తర్వాత మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా అయితే మీకు కండక్ట్ చేయరనమాట. మీకు డైరెక్ట్‌గా అయితే రిటన్ టెస్ట్ రాసేసిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎవరు కూడా ఈ ఛాన్స్‌నైతే మిస్ చేసుకోవద్దు. సో, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే ఇది సీఎస్ఐఆర్‌కి సంబంధించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌కి సంబంధించిన సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. సో, దీనికి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సీఎస్ఐఆర్ కింద పనిచేసే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌కి సంబంధించిన సంస్థ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదైతే మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మీరు దీనికి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయక్కర్లేదు. మీరు పోస్ట్ పంపిస్తే సరిపోతుందన్నమాట అప్లికేషన్‌ని. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా అయితే ఎలా పంపించాలనేది ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. సో, చివరిదాకా చూడండి. సో, ఇక్కడ మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోస్ట్‌కి సంబంధించి మనకి సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ తర్వాత స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పేసి అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకిక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి అయితే 28 ఇయర్స్, తర్వాత స్టాఫ్ కార్ డ్రైవర్ 27 ఇయర్స్, తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్‌కి అయితే 35, 28 ఇయర్స్ కింద అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి ఆహ్, ఫ ఇంటర్ అర్హతతో అయితే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన ఉద్యోగాలైతే మనం ఇప్పుడు చూద్దాం. అంటే 10+2 మీరు ఇంటర్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకిక్కడ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఈక్వివలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ. సో, మీకైతే కొంచెం టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకి డిజైరబుల్ అని ఇచ్చారు. ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. కాకపోతే డిజైరబుల్ అన్నమాట. మీకు కొంచెం ఇంగ్లీష్‌లో వెర్బల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రఫీ అంటే మనకి టైపింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే అసిస్టెంట్‌గా జూనియర్ స్టెనోగ్రాఫర్‌గా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఒక రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఓపెన్ కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అన్నమాట. బై ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ. మీరు ఒకవేళ రిటన్ టెస్ట్‌లో మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫై అయిపోయినట్లయితే మీకు సింపుల్‌గా టైపింగ్ ఎగ్జామ్ పెట్టేసి మిమ్మల్ని డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా. ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ అంటే కంప్యూటర్ బేస్డ్. మీకు మల్టిపుల్ చాయిస్‌లు కూడా అక్కడే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిల్లోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేయడమే. కాకపోతే ఇక్కడ మనకి సిలబస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ప్రతి ఎగ్జామ్‌కి గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ఎలా అయితే సిలబస్ ఉంటుందో అలాగే మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ ఎక్కువ లాంగ్వేజ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మనకి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్‌కి అయితే 0.25 మార్క్స్ అయితే మనకి ఒక నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరిగింది. సో, మీకు ఇంటర్ క్వాలిఫై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు టైపింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఈక్వలెంట్ డిప్లొమా చేసినా, లేకపోతే డిగ్రీ చేసినా, పాలిటెక్నిక్ చేసినా మీరు టైపింగ్‌కి సంబంధించిన స్కిల్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా అయితే మనకి ఇంకో జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి కూడా మనకి 10+2 అంటే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మనకిక్కడ దీనికి కూడా టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 10థ్‌లో
ఇంకా మనకి స్కూల్‌లో ఏదైతే మైక్రోసాఫ్ట్ వర్డ్, తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటివి ఏయైతే ఉంటాయో ఇట్లాంటివైతే రావాలి. ఈ చాలా మట్టుకైతే చాలా మందికి అందరికీ వచ్చు కూడా. ఇదైతే డిజైరబుల్, మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత జాబ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బిసైడ్స్ ఎనీ అదర్ అఫీషియల్ వర్క్ అసైన్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇక్కడ మనకి జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్‌కి సంబంధించిన జాబ్ అయితే మీరు చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ మీకు కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పేపర్ 1, పేపర్ 2 అయితే మీకు ఉండడం జరుగుతాయి. పేపర్ 1లో మీరు సెలెక్ట్ అయిపోయినట్లయితే క్వాలిఫై అయితే వాళ్ళైతే పేపర్ 2 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకైతే సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుందనమాట. మీకు 200 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. ఇక్కడ మనకి పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కిందైతే మీకు ఉండడం జరుగుతుంది. నో నెగెటివ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత పేపర్ 2లో అయితే మనకి జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే ఉండడం జరుగుతుంది. 1 నెగెటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కైతే. ఇలా అయితే మీకు సిలబస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ ఎగ్జామినేషన్ 2 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి అయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకా స్టాఫ్ కార్ డ్రైవర్ కూడా సంబంధించి కూడా అయితే ఉండడం జరిగింది. దీనికైతే 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్‌కి సంబంధించి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. తర్వాత డ్రైవింగ్‌కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు లాస్ట్ 3 ఇయర్స్ మీకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ మీకు టెస్ట్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్ కూడా. సో, ఎవరైతే డ్రైవర్‌కి సంబంధించిన జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మిగిలిన ఇంటర్ బేస్డ్ అప్లై చేసే వాళ్ళందరూ స్టెనోగ్రాఫర్‌కి తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బెనిఫిట్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా. లీవ్, ట్రావెల్ కన్సెషన్ అని, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అని చెప్పి, తర్వాత రీయింబర్స్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అని ఇవి కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మీరిక్కడ ఇండియన్ సిటిజన్స్ అయ్యుంటే ఇంత సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ద్వారా అయితే మీకు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ మనకి ఆన్‌లైన్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. మనకిక్కడ అంటే కేటగిరీ వైస్‌గా కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే 20 అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే 20 అక్టోబర్ అన్నమాట. అంటే 20 అక్టోబర్ కల్లా అయితే మీరు పోస్ట్ చేసే పోస్ట్ అనేది ఎన్వలప్ కవర్ అనేది వాళ్ళకైతే చేరాల్సి ఉంటుంది. కాబట్టి త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ కూడా మనకి రూ. 500 అయితే ఉండడం జరిగింది. రూ. 500 అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది డైరెక్టర్ సీఎస్ఐఆర్ ఐఐఎం జమ్మూ అని చెప్పేసి పేయబుల్ అట్ జమ్మూ కింద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వుమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు పే చేయవసరం లేదనమాట. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజ్‌ని. మీ దగ్గరలో ఉన్న బ్యాంక్‌కెళ్ళైతే డీడీ అయితే తీయండి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలంటే ముందు ఇక్కడ మనకి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే ముందు మీరు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసుకున్న తర్వాత వాటిల మీదైతే మీరు మీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ అయితే లాస్ట్‌లో చేయాల్సి ఉంటుంది. సో, ఈ లాస్ట్‌లో సిగ్నేచర్ ఇవన్నీ చేసేసిన తర్వాత ఈ అప్లికేషన్స్ అంటే ఈ జిరాక్స్‌లతో పాటు మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ లింక్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని జిరాక్స్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని మొత్తం మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫార్మ్ మీకు ఇక్కడ డీడీకి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వుమెన్ క్యాండిడేట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ ఫీజ్‌ని డీడీ తీస్తారో దానికి సంబంధించిన డీడీకి సంబంధించిన చెక్ నంబర్, డేట్, తర్వాత నేమ్ ఆఫ్ బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్ నుంచి చేశారో అది కూడా అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పోస్ట్ నేమ్, మీకు సంబంధించిన పోస్ట్ కోడ్, పోస్ట్ నేమ్ అంటే పోస్ట్ అండ్ కోడ్. పోస్ట్ నేమ్ అంటే ఏంటంటే మనకిక్కడ అడ్వర్టైజ్‌మెంట్‌లో అంటే మనకి వేకెన్సీస్ లిస్ట్‌లో అయితే మనకి మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారు, అంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. మీరు ఒకవేళ ఇక్కడ మనకి ఆహ్
స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన పోస్ట్ కోడ్ ఏంటంటే 03 అనమాట. పోస్ట్ నేమ్ అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. ఇలా అయితే మనకిక్కడ ఇక్కడ పోస్ట్ కోడ్ అండ్ పోస్ట్ నేమ్ అయితే రాయాల్సుంటుంది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ మీరైతే రాయాల్సుంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేసిన తర్వాత లాస్ట్‌లో మనకిక్కడ మీకు ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఏం లేకపోతే నాట్ అప్లికబుల్ ఎన్ని అని పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏమేమి అప్‌లోడ్ చేస్తున్నారు అంటే అటాచ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫార్మ్‌తో అన్నప్పుడు మీరు ఏ కేటగిరీ అంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరిక్కడ టిక్ చేయండి. ఏవైతే చేస్తున్నారో, అటాచ్ చేస్తున్నారో అవి. తర్వాత ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మీరు లాస్ట్‌లో మీ ఫుల్ నేమ్, సిగ్నేచర్ తర్వాత డేట్, ప్లేస్ రాసేసిన తర్వాత ఇక మీరు లాస్ట్‌లో ఇదైతే మీరు టచ్ చేయవసరం లేదనమాట. ఇదైతే ఆహ్, ఎవరైతే క్యాండిడేట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళైతే ఎవరైతే అప్లై చేస్తున్నారో జాబ్స్‌కి వాళ్ళకి మాత్రమే ఇవైతే మీరు అప్లై ముట్టుకోవసరం లేదు. వదిలేయండి. తర్వాత ఇలా అయితే మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ఫిల్ చేసేసిన తర్వాత ఈ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీకు లాస్ట్‌లో ప్రొవైడ్ చేసిన ఈ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్‌తో మీరైతే ఈ ఎన్వలప్ కవర్‌లో అయితే పెట్టి పోస్ట్ అనేది చేయాల్సుంటుంది. సో, ఎన్వలప్ కవర్‌లో పెట్టి పోస్ట్ చేసేప్పుడు ఎవరైతే అప్లికేషన్ ఫీస్‌ని పే చేశారో ఆ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అయితే మీరు చెక్ అనేది మీకు అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరైతే వాళ్ళు దాంట్లో ఎన్వలప్ కవర్‌లో పెట్టేసిన తర్వాత ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి మీరైతే అడ్రెస్ కూడా అయితే ఫ్రమ్ అడ్రెస్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో టు అడ్రెస్ మీద రాసి టు అడ్రెస్ ఏంటిదంటే సీనియర్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కెనాల్ రోడ్ జమ్మూ అని చెప్పేసైతే మీకిక్కడ పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్ట్ అనేది చేయాల్సుంటుంది. సో, క్లోజింగ్ డేట్ అయితే మనకి 20/10/2024 అంటే 20 అక్టోబర్ కల్లా అయితే మీరు మీరు చేసిన పోస్ట్ అనేది వాళ్ళకి రీచ్ అయితే అవ్వాల్సుంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మనకైతే ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో, 10థ్ ఇంటర్ అర్హతతో మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే డ్రైవర్‌కి సంబంధించిన జాబ్స్‌కి అప్లై చేస్తున్నట్టయితే మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో, త్వరగా అయితే అప్లై చేయండి. మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లోంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో, ఇదైతే ఎలాంటి ఫేక్ జాబ్సే కాదు. కంపల్సరీగా అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. కావాలనుకుంటే మీరు వెబ్‌సైట్ లింక్ కూడా అయితే కింద వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అయితే చూసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ క్వాలిఫికేషన్స్ కూడా కామెంట్ చేయండి. ఏ జాబ్ వీడియోస్ చేయమంటారో. సో, ఆ జాబ్ వీడియోస్ అయితే రావడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.